విఎస్ ప్రతి ఒక్కళ్ళు మన కంప్యూటర్లో తెలుసుకోవాల్సిన కొన్ని టిప్స్ ఉన్నాయండి. వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ మీ సిస్టంలో ఉన్న ఫోల్డర్‌ని ఎలాంటి సాఫ్ట్‌వేర్ యూజ్ చేయకుండా, ఎలాంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా లాక్ చేయొచ్చండి. చాలా ప్రొటెక్టెడ్‌గా లాక్ చేయొచ్చండి. మీకు అవసరమైనప్పుడు ఆ ఫోల్డర్‌ని ఓపెన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్‌లో డి డ్రైవ్‌లో ఇక్కడ ప్రసాద్ అనే ఫోల్డర్ ఉంది. ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ అవ్వట్లేదండి. ఇదిగోండి లాక్ అయిందండి. ఆ ఫోల్డర్ అనేది లాక్ చేశాను. ఎలా లాక్ చేశాను? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డి డ్రైవ్‌లోనే టాలీ అనే ఫోల్డర్‌ని లాక్ చేయాలనుకుంటున్నానండి. ఇది డైరెక్ట్‌గా ఎవరికైనా ఓపెన్ అయ్యిద్ది. అందులో పర్సనల్ డేటా ఉంది. ఓకే. ముందు ఫోల్డర్ నేమ్ అనేది గుర్తుంచుకోండి. ఈ ఫోల్డర్ నేమ్ ఏందండి? టాలీ. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఈ పాత్ ఉందో చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. ఆ పాత్ అనేది ఎడిట్ అయింది. ఇక్కడ టైప్ చేయండి సీఎండీ. ఎంటర్ ప్రెస్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు టైప్ చేయండి CACLS స్పేస్ ఇక్కడ డబుల్ కొటేషన్‌లో ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వండి. టాలీ. మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. స్పేస్ /E స్పేస్ /P స్పేస్ ఎవ్రీవన్ అని టైప్ చేసి కోలన్ ఇక్కడ ఎన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా డి డ్రైవ్లో టాలీ అనే ఫోల్డర్ లాక్ అయిపోతుందండి. ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ విండోని క్లోజ్ చేశానండి. ఇప్పుడు ఈ టాలీ అనే ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇదిగోండి ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అవ్వదండి. ఇదిగోండి లాక్ అయిపోయింది. మరి ఇలా లాక్ చేసిన ఫోల్డర్ని అన్లాక్ చేయాలంటే సేమ్ కమాండ్ ప్రాంప్ట్ విండోలో ఈ కోడ్ అనేది టైప్ చేసి ఎవ్రీవన్ కోలన్ తర్వాత ఇక్కడ మీరు ఎఫ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎన్ అని టైప్ చేస్తే లాక్ అవుతుందండి. ఎఫ్ అని టైప్ చేస్తే ఆ ఫోల్డర్ అనేది అన్లాక్ అవుతుందండి. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఆ ఫోల్డర్ అనేది డైరెక్ట్గా ఇదిగోండి ఓపెన్ అవుతుంది. ఓకే వియర్స్, చూడండి వ్యూయర్స్, మనకి మై కంప్యూటర్ అనేది ఓపెన్ చేస్తే మనకి సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఇలా డ్రైవ్స్ ఉంటాయండి. అలానే వీటితో పాటు ఇక్కడ నా గూగుల్ అకౌంట్‌కి సంబంధించిన గూగుల్ డ్రైవ్ కూడా ఒక డ్రైవ్ లాగా డిస్‌ప్లే అవుతుంది చూడండి. ఆ డ్రైవ్ ఓపెన్ చేస్తే నా గూగుల్ డ్రైవ్‌లో ఉన్న డేటా మొత్తం డిస్‌ప్లే అవుతుంది. ఆ డేటాని మీరు కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. అసలు గూగుల్ డ్రైవ్‌ని మై కంప్యూటర్‌లో ఎలా యాడ్ చేసామో చూడండి. మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్ళిపోయి గూగుల్ డ్రైవ్ డౌన్లోడ్ ఫర్ పీసీ ఫస్ట్ ఉన్న వెబ్‌సైట్‌నే క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్ ఈ బటన్ ని క్లిక్ చేయండి. మనకి ఆటోమేటిక్ గా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఆ ఫైల్ అనేది దాదాపు 200 MB దాకా ఉంటుందండి. కంప్లీట్ గా డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఇన్‌స్టాల్ అనే బటన్ ని క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకునిద్దండి. లాంచ్ అండ్ నెక్స్ట్ ఆ గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి. అండ్ ఆ గూగుల్ డ్రైవ్ అనేది ఒక డ్రైవ్ లాగా మై కంప్యూటర్ లో డిస్ప్లే అవ్వాలంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ టాస్క్ బార్ లో అప్ యారో మార్క్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఐకాన్ డిస్ప్లే అయ్యిందండి. దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుందండి. దాని మీద ప్రెస్ చేయండి. ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ గేర్ ఐకాన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ డ్రైవ్ లెటర్ అనేది ఫస్ట్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఒక క్యారెక్టర్ అనేది సెలెక్షన్ చేసి డన్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మై కంప్యూటర్ దిస్ పీసీ ఓపెన్ చేయండి. ఇదిగోండి నార్మల్ గా సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ తో పాటు మనకి గూగుల్ డ్రైవ్ కూడా క్రియేట్ అయింది. ఈ డ్రైవ్ ని మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేయండి. మీరు ఏ అకౌంట్ తో అయితే లాగిన్ అయ్యారో ఆ గూగుల్ డ్రైవ్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం మీకు డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ 100 GB ఉందండి. డిఫాల్ట్ గా ఇచ్చేది 15 GB అండి. నేను పర్చేజ్ చేశానండి 100 GB. ఓకేనా? చూడండి వ్యూయర్స్, బేసిక్ గా మన కంప్యూటర్ లో ఒక వెబ్ పేజ్ ని లేదంటే ఏదైనా ఒక ఏరియాని స్క్రీన్ షాట్ తీయాలంటే మనకి డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి, విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ కి యూజ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ స్క్రీన్ షాట్ అనేది సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది? డైరెక్ట్ గా మనకి మై కంప్యూటర్ లో పిక్చర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్క్రీన్ షాట్ లో ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకి సేవ్ అయిపోతుంది. అలా కాకుండా పర్టికులర్ ఏరియా వాటికి స్క్రీన్ షాట్ తీయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంది, విండోస్ షిఫ్ట్ ఎస్. మనకి టాప్ లో కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో నాకు కావాల్సిన ఏరియా స్క్రీన్ షాట్ తీయాలంటే ఆ రెక్టాంగిల్ షేప్ ని సెలెక్షన్ చేసి నాకు కావాల్సిన ఏరియా వాటికి ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఆ పార్ట్ వరకు మనకి స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశానండి. ఈ వెబ్ పేజ్ ని స్క్రోల్ చేస్తే చాలా ఉందండి. ఈ టోటల్ వెబ్ పేజ్ మొత్తం స్క్రీన్ షాట్ రావాలి. ఇదిగో ఈ విధంగా ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసాను చూడండి. ఇక్కడ మనకి వర్టికల్ గా చాలా ఉందండి. ఇదంతా స్క్రీన్ షాట్ అండి. ఒక వెబ్ పేజీ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీసాను. ఇది ఎలా తీసాం? దీనికి డైరెక్ట్ గా ఏ షార్ట్ కట్ వాడాం చూడండి. ఇక్కడ ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశానండి. కంప్లీట్ గా స్క్రీన్ షాట్ తీయాలి. మీరు డైరెక్ట్ గా కీబోర్డ్ లో
F12 ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఒక కోడ్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు Ctrl+Shift+P ఈ షార్ట్ కట్ యూజ్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి క్యాప్చర్ ఫుల్ సైజ్ స్క్రీన్ షాట్. ఈ ఆప్షన్ ఆటోమేటిక్ గా వచ్చిందండి. దీని మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి ఓపెన్ లో ఉన్న ఈ వెబ్ పేజీ మొత్తం మనకి కంప్లీట్ గా స్క్రీన్ షాట్ అనేది ఆటోమేటిక్ గా సేవ్ అయింది. ఎందులో డౌన్లోడ్స్ లో కావాలంటే చెక్ చేయండి. ఇదిగోండి డౌన్లోడ్స్ లో ఆటోమేటిక్ గా సేవ్ అయిందండి. ఇదిగోండి కొరల్ డ్రాగ్ సంబంధించిన షార్ట్ కట్స్. ఓకేనా? ఒక వెబ్ పేజ్ ని కంప్లీట్ గా మీరు స్క్రీన్ షాట్ తీయాలంటే ఈ విధంగా తీయొచ్చు. ఓకే వ్యూయర్స్, మన సిస్టంలో సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం, అవసరం లేకపోతే అన్ఇన్స్టాల్ చేస్తాం. కానీ కొన్ని అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ అవ్వండి. వాటికి సంబంధించిన సపోర్టెడ్ ఫైల్స్ అంతే ఉండడం ద్వారా అవి ఇన్స్టాల్ అవ్వకపోగా కొన్ని ప్రాబ్లమ్స్, ఎర్రర్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలండి? మీరు రీవో అన్ఇన్స్టాలర్ ఫ్రీ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డైరెక్ట్ గా ఫస్ట్ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి, డైరెక్ట్ గా ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి, డబుల్ క్లిక్ చేశాను, రన్ చేయండి, ఎస్, ఓకే, యాక్సెప్ట్ చేయండి, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, ఇన్స్టాల్. కొంచెం టైం తీసుకునిద్దండి, ఫినిష్. ఇదిగోండి మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి. మీరు ఏ సాఫ్ట్వేర్ అయితే కంప్లీట్ గా అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటారో వాటికి సంబంధించిన సపోర్టెడ్ ఫైల్స్ తో సహా కంప్లీట్ గా అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీరు ఈ రీవో అన్ఇన్స్టాలర్ ద్వారా చేయొచ్చండి. ఇక్కడ లైబ్రరీ ఆఫీస్ ఈ అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, ఆ సాఫ్ట్వేర్ ని సెలక్షన్ చేసి అన్ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ, నెక్స్ట్. ఇదిగోండి ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన సపోర్టెడ్ ఫైల్స్ కూడా ఆటోమేటిక్ గా అన్ఇన్స్టాల్ అవుతున్నాయండి. అండ్ ప్రీవియస్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫైల్స్ కావచ్చు, సపోర్టెడ్ ఫైల్స్ కావచ్చు, కంప్లీట్ గా రిమూవ్ చేస్తుందండి. ఈ విధంగా ప్రాబ్లమాటిక్ గా ఉన్న సాఫ్ట్వేర్స్ ని కంప్లీట్ గా అన్ఇన్స్టాల్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయండి. ఓకేనా? మీ కంప్యూటర్ లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేసేటప్పుడు, అందులో వర్క్ చేసేటప్పుడు టెంపరరీ ఫైల్స్, కొన్ని జంక్ ఫైల్స్ మనకి ఆటోమేటిక్ గా స్టోర్ అవుతాయి. వాటి వల్ల సిస్టమ్ అనేది కొంచెం స్లో అవుతా ఉండిద్దండి. కాబట్టి పర్టికులర్ గా అలాంటి ఫైల్స్ ని, అలాంటి టెంపరరీ ఫైల్స్ ని, జంక్ ఫైల్స్ ని క్లీన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సి డ్రైవ్ ని క్లీన్ చేసుకోండి. ఎలా అండి? మీరు డైరెక్ట్ గా ఇక్కడ సెర్చ్ బార్ లో డిస్క్ క్లీనప్ టైప్ చేయండి, ఆ ఆప్షన్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ విండోస్ సి, అలా సి డ్రైవ్ తో పాటు డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎలాంటి టెంపరరీ ఫైల్స్ ఉన్నా వాటిని సెలక్షన్ చేసి క్లీన్ చేసుకోండి. ఇక్కడ సి డ్రైవ్ కాబట్టి మెయిన్ డ్రైవ్, ఆ డ్రైవ్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ చెక్ బాక్సెస్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. డిలీటెడ్ ఫైల్స్, ఇదిగోండి క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్ చేయడం ద్వారా మీ కంప్యూటర్ అనేది కొంచెం స్పీడ్ గా వర్క్ అవుతుందండి. చూడండి వ్యూయర్స్, జనరల్ గా ఏజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఎక్సెల్ లో కూడా చేయొచ్చండి. డిఫరెంట్ ఫార్ములాస్ అనేది యూజ్ చేయొచ్చు, లేదా త్రూ ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చండి. అలా కాకుండా ప్రతి కంప్యూటర్ లో డిఫాల్ట్ అప్లికేషన్ క్యాలిక్యులేటర్, దాని ద్వారా కూడా మనం ఏజ్ ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మీరు క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసాము. ఇక్కడ మనకి స్టాండర్డ్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఓపెన్ అయిద్దండి. ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ లో 3 బార్స్ ఉన్నాయా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డేట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ అనే డేట్ చేంజ్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ 1990 జూలై 11th ఎప్పుడైతే ఇచ్చారో ప్రెసెంట్ డేట్ ని బేస్ చేసుకొని 33 years 9 months 2 weeks 1 day, టోటల్ డేస్ 12,343 డేస్. ఇలా మన క్యాలిక్యులేటర్ అప్లికేషన్ యూజ్ చేసి కూడా మన ఏజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనా? మన కంప్యూటర్ లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేస్తాం కదండి. ఆ సాఫ్ట్వేర్స్ కి వర్షన్స్ అనేది ఉంటాయి కదండి, అప్డేటెడ్ వర్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కదండి. మన మొబైల్లో ఎలా అయితే అప్లికేషన్స్ ని అప్డేట్ చేసుకుంటామో అలా మన కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ లో ఏ సాఫ్ట్వేర్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి, అప్డేటెడ్ వర్షన్స్ ఏ వచ్చినాయి, ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన అప్లికేషన్ ని సెలక్షన్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ సాఫ్ట్వేర్ ద్వారా? మీరు గూగుల్లో గ్లోరీ సాఫ్ట్వేర్ అప్డేట్ సెర్చ్ చేయండి, ఫస్ట్ ఉన్న వెబ్సైట్ ని ఓపెన్ చేయండి, ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో డౌన్లోడ్ అయిపోతుందండి. SU సెటప్ exe ఫైల్, దీన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్ చేయండి, అగ్రి, నెక్స్ట్ ఇన్స్టాల్, ఫినిష్.
ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ స్కాన్ అనే బటన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. మీ కంప్యూటర్ లో ఉన్న సాఫ్ట్వేర్స్ మొత్తం స్కాన్ చేస్తుందండి. ఆటోమేటిక్ గా ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇదిగోండి మీ కంప్యూటర్ లో ఉన్న అప్లికేషన్స్, వాటికి సంబంధించిన లేటెస్ట్ వర్షన్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి. డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.